శుభోదయం. ఈ రోజు మీ అదృష్టం ఎలా ఉంది? మీరు అనుకున్న పనులు అనుకున్నట్టుగానే సాగుతాయా, లేక కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలా? కాలం అమూల్యమైనది. ఆ కాల గమనాన్ని సూచించేదే పంచాంగం. తిథి, వార, నక్షత్ర, యోగ కరణములతో కూడిన ఈనాటి మన పంచాంగ విశేషాలను తెలుసుకుందాం. ద్వాదశి రాశుల చక్రంలోని మీ రాశి ఫలితం ఈ రోజు ఎలా ఉందో తెలుసుకునే సమయం వచ్చేసింది. మేషం నుండి మీనం వరకు 12 రాశుల వారి జాతక విశేషాలతో పాటు ఈ రోజు మీరు పాటించాల్సిన అద్భుతమైన పరిహారాలను తెలుసుకుందాం. తిది శుక్లపక్షం సప్తమి జూలై 20వ తేదీ ఉదయం 3:30 నుండి జూలై 21 ఉదయం 4:03 వరకు. శుక్లపక్షం అష్టమి జూలై 21వ తేదీ ఉదయం 4:03 నుండి జూలై 22వ తేదీ 5:16 వరకు. నక్షత్రం హస్త జూలై 19వ తేదీ 6:11 నుండి జూలై 20వ తేదీ సాయంత్రం 7:09 వరకు. చిత్త జూలై 20 సాయంత్రం 7:09 నుండి జూలై 21వ తేదీ సాయంత్రం 8:49 వరకు. కరణం గరజి జూలై 20వ తేదీ ఉదయం 3:30 నుండి జూలై 20వ తేదీ 3:41 వరకు. పనాజీ జూలై 20వ తేదీ 3:41 నుండి జూలై 21వ తేదీ 4:03 వరకు. భద్ర జూలై 21 4:03 నుండి జూలై 21వ తేదీ 4:45 వరకు. శుభ సమయం అభిజిత్ ముహూర్తాలు ఉదయం 11:56 నుండి మధ్యాహ్నం 12:48 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 12:54 నుండి 2:34 వరకు. బ్రహ్మ ముహూర్తం ఉదయం 4:19 నుండి 5:07 వరకు. శుభకాలం రాహు ఉదయం 7:32 నుండి 9:09 వరకు. యమగండం ఉదయం 10:45 నుండి 12:22 వరకు. గూలిక మధ్యాహ్నం 1:59 నుండి 3:35 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:48 నుండి 1:39 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:23 నుండి సాయంత్రం 4:14 వరకు. వర్జం ఉదయం 3:42 నుండి 5:25 వరకు. చంద్రమాసం అమాంత ఆషాఢము, పూర్ణిమాంత ఆషాఢము, శక సంవత్సర ఆషాఢము 29/1948. మేషరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు మేషరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మేషరాశి వారికి ఈ రోజు చాలా విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. మీ వ్యక్తిగత వృత్తి జీవితంలో కొన్ని అడ్డంకులను ఎదుర్కోవాల్సి రావచ్చు. మీ పనులను పూర్తి చేయడంలో మీకు ఇబ్బంది ఉండొచ్చు. సకాలంలో మీ లక్ష్యాలను చేరుకోవడానికి ఎక్కువ కృషి చేయాల్సి ఉంటుంది. మీరు ఈ రోజు ఆరోగ్యంపై దృష్టి పెట్టాల్సి రావచ్చు. కాబట్టి మీ ఆహారం, వ్యాయామం ఆరోగ్యంగా ఉంచడానికి సమయాన్ని కేటాయించాలి. మీరు ఈ రోజు మీ సంబంధాలపై కూడా దృష్టి పెట్టాల్సి రావచ్చు. మీ సంబంధాల్లో కొన్ని తేడాలు ఉండొచ్చు. మీరు వాటిని ఎదుర్కోవాల్సి రావచ్చు. ఈ సమయంలో మీరు ఓపికగా, అవగాహనతో వ్యవహరించాలి. మీ ప్రియమైన వారితో సంతోషంగా ఉండడానికి ప్రయత్నించాలి. ఆర్థిక పరమైన విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మీ ఖర్చులను నియంత్రించుకోవాల్సి ఉంటుంది. ఈ రోజు మీకు 66% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు వినాయకుడికి నైవేద్యాన్ని సమర్పించాలి. వృషభ రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు వృషభ రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. వృషభ రాశి వారికి ఈ రోజు చాలా మంచిగా ఉంటుంది. ఈ రోజు మీరు చేసే పనులన్నిటిలో మంచి విజయం సాధిస్తారు. ఆర్థిక పరంగా మీరు మంచి ప్రయోజనాలు పొందుతారు. మీ కుటుంబ జీవితంలో మంచి సంబంధాలను కొనసాగించాలి. మీ మాటలను నియంత్రించుకోవాలి. ఉద్యోగులు ఈ రోజు కార్యాలయాల్లో రాజకీయాలకు దూరంగా ఉండాలి, లేకుంటే మీరు సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. సాయంత్రం మీ ప్రియమైన వారితో సమయం గడపొచ్చు. వినోదం కోసం డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ రోజు అవివాహితుల వ్యక్తుల మంచి ప్రతిపాదనలు పొందొచ్చు. మీ కొత్త వాహనం లేదా ఇంటికి కొన్ని వస్తువులను కొనుగోలు చేయొచ్చు. మీ జీవితంలో కొత్త మెరుగైన ఎత్తులను సాధించే అవకాశాలు పొందుతారు. మీ కలలను నెరవేర్చుకోవడానికి మీ పనిలో కష్టపడాలి, శ్రద్ధ పని చేయాలి. ఈ రోజు మీకు 64% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు సూర్య భగవానుడికి నీటితో అర్ఘ్యం సమర్పించాలి. మిథున రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు మిథున రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మిథున రాశి వారికి ఈ రోజు ఒడిదుడుకులు ఎదురయ్యే అవకాశం ఉంది.
మీ కుటుంబంలోని కొన్ని సమస్యల గురించి మీరు ఆందోళన చెందుతూ ఉండొచ్చు. ఏదైనా సమస్యను సంభాషణ ద్వారా పరిష్కరించడానికి ప్రయత్నిస్తే మంచిది. ఉద్యోగులు ఈ రోజు తమ పనిని అంకితభావంతో చేస్తారు. మీ ఆర్థిక విషయాల్లో కూడా ప్రయోజనం పొందుతారు. మీ కోరిక మేరకు ఖర్చు చేసే అవకాశం కూడా లభిస్తుంది. మీ సంపాదనను ఖర్చు చేయడం ద్వారా మీరు సంతృప్తి పొందుతారు. కాబట్టి ఈ రోజు ఖర్చులను నియంత్రించుకోవాలి. మీ ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం మంచిది. మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ రోజు మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో సమయం గడపడానికి అవకాశం పొందుతారు. ఇది మీకు ఆహ్లాదకరమైన అనుభవాన్ని ఇస్తుంది. ఈ రోజు మీకు 76% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు హనుమాన్ చాలీసా పాటించాలి. కర్కట రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు కర్కట రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కర్కట రాశి వారికి ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. మీ పనిలో విజయం సాధించడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. మీ ఉద్యోగంలో లేదా వ్యాపారంలో మీరు కొన్ని నష్టాలు ఎదుర్కోవచ్చు. మీ డబ్బు సమస్యలను కూడా ఎదుర్కోవచ్చు. ఈ రోజు మీ కుటుంబం లేదా భాగస్వామి వివాదాలకు నివారించాలి. ఈ రోజు మీ ప్రియమైన వారితో సమయం గడపవచ్చు. మీ ఆలోచనలను వారితో పంచుకోవచ్చు. మీ వినోదం కోసం డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు. అవివాహితులకు ఈ రోజు మంచి ప్రతిఫలం రావచ్చు. ఈ రోజు మీరు కొత్త వాహనం లేదా కొన్ని గృహ పరికరాలను కొనుగోలు చేయడం వల్ల ఈ రోజు మీ ఖర్చులపై శ్రద్ధ వహించాలి. మీరు ఆరోగ్యంపై కూడా శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఈ రోజు మీకు 65% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు శివలింగానికి జలాభిషేకం చేయాలి. సింహరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు సింహరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. సింహరాశి వారికి ఈ రోజు చాలా మంచిగా ఉంటుంది. మీరు ఈ రోజు పాత పెట్టుబడి నుండి మంచి రాబడి పొందొచ్చు. ఉద్యోగులకు ఈ రోజు మంచి ప్రమోషన్ లేదా జీతం పెరుగుదల లభించే అవకాశం ఉంది. మీ ఆదాయ వనరులు పెరగొచ్చు. మీ ఆస్తికి సంబంధించి పెద్ద ఒప్పందం కుదుర్చే అవకాశం కూడా లభిస్తుంది. మీరు కోర్టులో ఏదైనా కేసు పెండింగ్ లో ఉంటే నిర్ణయం మీకు అనుకూలంగా ఉండొచ్చు. ఈ రోజు మీ జీవిత భాగస్వామికి బహుమతినివ్వచ్చు. ఈ రోజు మీ కుటుంబం నుండి పూర్తి మద్దతు మీకు లభిస్తుంది. మీ బాధ్యతలను బాగా నెరవేరుస్తారు. మీ కుటుంబంతో సమయం గడపడానికి అవకాశం లభిస్తుంది. మీ పనులను సరిగ్గా నిర్వహించాలి. మీ జీవితంలో విజయం కోసం కృషి చేయాల్సి ఉంటుంది. ఈ రోజు మీకు 68% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు సూర్య దేవుడికి మంత్రాలను పాటించాలి. కన్యా రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు కన్యా రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కన్యా రాశి వారికి ఈ రోజు గొప్ప ఫలితాలు రానున్నాయి. మీకు ఎదురయ్యే ఏవైనా సవాళ్లను ఎదుర్కోవడానికి మీరు ఉత్సాహంగా ప్రేరణ పొందుతారు. మీ సానుకూల దృక్పథం ఇతరులను మీ వైపు ఆకర్షిస్తుంది. ఇది మీరు వ్యక్తులతో కనెక్ట్ అవ్వడానికి, కొత్త సంబంధాలను ఏర్పరచుకోవడానికి సులభతరం చేస్తుంది. ఈ రోజు మీ వ్యక్తిగత వృత్తిపై దృష్టి పెట్టడానికి కూడా గొప్ప రోజు అవుతుంది. ఈ రోజు మీరు కొత్త శక్తిని కొనసాగించేందుకు ప్రయత్నించాలి. మీకు వచ్చే అవకాశాలను అంగీకరించి వాటిని సద్వినియోగం చేసుకోవాలి. ఈ రోజు మీకు చాలా సానుకూలమైన రోజు అవుతుంది. ఈ రోజు మీకు 79% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు గణేశ చాలీస పాటించాలి. తులారాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు తులారాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. తులారాశి వారికి ఈ రోజు చాలా బాగుంటుంది. మీరు చేయాల్సిన పనుల జాబితాల్లో పెండింగ్ పనులు లేదా ప్రాజెక్టులను పరిష్కరించడానికి మీకు కొత్త శక్తి, ప్రేరణ ఉన్నట్లు మీరు కనుగొనవచ్చు. పనిలో మీ పెండింగ్ పనులన్నిటినీ పూర్తి చేయడానికి ఈ రోజు సమయం అనుకూలంగా ఉంటుంది. ఇతరులతో మీ సంబంధాలు చాలా మధురంగా ఉన్నాయి. ఏవైనా విభేదాలు లేదా అపార్థాలు ఎదుర్కోవడంలో మీ సహజ ఆకర్షణ, దౌత్యం ఉపయోగపడతాయి. ఇతరులతో కనెక్ట్ అవ్వడానికి, సానుకూల సంబంధాలను నిర్మించుకోవడానికి ఇది గొప్ప రోజు. ఈ సానుకూలత శక్తిని సద్వినియోగం చేసుకొని దానిని మీ ప్రయోజనం కోసం ఉపయోగించుకోవాలని గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు మీకు 80% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు సూర్యదేవుడికి నీటితో ఆర్జ్యం సమర్పించాలి. వృశ్చిక రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు వృశ్చిక రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. వృశ్చిక రాశి వారికి ఈ రోజు మంచి ఫలితాలు రానున్నాయి. నక్షత్రాల సానుకూల ప్రభావంతో మీ చుట్టూ మంచి వాతావరణం ఉంటుంది. మీ అంతర్గత శాంతిని అనుభవించవచ్చు. మీరు కెరియర్లో వృత్తిపరమైన దృష్టి పెట్టడానికి ఈ రోజు మంచి సమయం. మీ ఆనందాన్ని కలిగించే కార్యకలాపాల్లో పాల్గొనాలి. మీరు సాధారణం కంటే ఎక్కువ సృజనాత్మకత ఉన్నట్లు మీరు కనుగొనవచ్చు. కాబట్టి మీరు కొత్త ఆలోచనలు లేదా అభిరుచులను అన్వేషించడానికి భయపడకండి. ఈ రోజు మీ చుట్టూ ఉన్న సానుకూలతను స్వీకరించడానికి, జీవితంలోని మంచి విషయాలను ఆస్వాదించడానికి మంచి రోజు అవుతుంది.
ఈ రోజు మీకు 89% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు సూర్యదేవుని మంత్రాలు పాటించాలి. ధనస్సు రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు ధనుస్సు రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. ధనస్సు రాశి వారికి ఈ రోజు మంచిగా ఉంటుంది. మీరు సాధారణ జీవితం గురించి మరింత ఆశావాదంగా ఉండొచ్చు. మీ సహజ ఆకర్షణ పెరుగుతుంది. ఇతరులతో మీరు సులభంగా కనెక్ట్ అవుతారు. మరోవైపు కొత్త విషయాలను ప్రయత్నించడానికి లేదా రిస్క్ తీసుకోవడానికి భయపడకండి. ఇది మీరు ఎవ్వరూ ఊహించని ఉత్తేజకరమైన అవకాశాలు, అనుభవాలకు దారి తీయొచ్చు. మీ లక్ష్యాలపై స్థిరంగా దృష్టి పెట్టాలి. ధనస్సు రాశి వారు సాహసోపేత స్ఫూర్తిని స్వీకరించడానికి, జీవితం అందించే వాటి ఆస్వాదించడానికి ఈరోజు గొప్ప రోజు. ప్రతిదీ మీకు అనుకూలంగా జరుగుతుందని నమ్మండి. ఈ రోజు మీకు 88% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు శివ పార్వతులకు ప్రత్యేక పూజలు చేయాలి. మకర రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు మకర రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మకర రాశి వారికి ఈ రోజు నక్షత్రాలు అనుకూలంగా ఉంటాయి. ఈ రోజంతా మీరు సానుకూల ఫలితాలను పొందే అవకాశం ఉంది. మీరు సాధారణం కంటే ఎక్కువ ఆత్మవిశ్వాసంతో ఉండొచ్చు. ఈ కారణంగా మీరు మార్గంలో వచ్చే ఏవైనా సవాళ్ళను ఎదుర్కోవడంలో మీకు సహాయపడుతుంది. ఇతరులతో మీ సంబంధాలపై దృష్టి పెట్టడానికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. స్నేహితులు, కుటుంబం లేదా సహోద్యోగులతో సంబంధం మెరుగ్గా ఉండాలి. మీ చుట్టూ ఉన్న సానుకూల శక్తి సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలు రానున్నాయి. ఈ రోజు మీకు 68% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు సూర్య భగవానుడికి రాగి పాత్రలో నీరు సమర్పించాలి. కుంభరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు కుంభరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కుంభరాశి వారికి ఈ రోజు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఈ రోజు మీరు ఏ పని చేసినా మంచి విజయం సాధించే అవకాశం కూడా ఉంది. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీకు ఎదురయ్యే సవాళ్ళన్నిటినీ సులభంగా అధిగమిస్తారు. మీ వ్యక్తిగత జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ లక్ష్యాలను సులభంగా చేరుకునే అవకాశం ఉంది. మీరు ముందుకు సాగడానికి సహాయపడే కొత్త ప్రేరణను పొందుతారు. ఈ రోజు మీకు 80% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు వినాయకుడికి లడ్డుల నైవేద్యం సమర్పించాలి. మీనరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు మీనరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మీనరాశి వారికి ఈ రోజు చాలా విషయాల్లో అదృష్టం కలిసి వస్తుంది. ఈ రోజు మీరు కొన్ని శుభవార్తలు వినొచ్చు. నక్షత్రాలు మీకు అనుకూలంగా ఉన్నాయి. ఈ రోజు ఏదైనా కొత్త పనిని ప్రారంభించడానికి సమయం అనుకూలంగా ఉంటుంది. మీ సహజ సానుభూతి, ఇతరుల దృక్పథాల అవగాహన ఏ సంభాషణలోనైనా ఉపయోగపడతాయి. మీనరాశి వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ఇతరుల దృక్పథాల అవగాహన ఏ సంభాషణలోనైనా ఉపయోగపడతాయి. ఈ రోజు మీకు 68% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించాలి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.